ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు ఆనాడు ఆంధ్ర పాలకుల చేత అణిచివేతకు గురైనటువంటి సమయాన్ని పురస్కరించుకొని బలిదశ ఉద్యమం మొదలైన తర్వాత అనేకమైనటువంటి ఆటుపోట్లకి ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు కూడుకున్నటువంటి సమయంలో పోలీసులు నిర్దాక్షిణ్యంగా వారి శిక్షాన్ని తొలగించినటువంటి దశలో పోలీసులు గారు సెల్ టవర్ ఎక్కి తెల్లవారుజామున 2 గంటలకి వారి కుటుంబం కానీ అక్కడున్న వారు అందరూ నివారించినా కానీ నా ప్రాణ త్యాగంతోనైనా ఈ తెలంగాణ రావాలి, నా యొక్క జాతి వెనకబడి ఉన్నది, ఈ తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉన్నది, ఈ వెనకబాటుతనం పోవాలంటే ఖచ్చితంగా సొంత రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ అనేటటువంటి నినాదంతో అతను ప్రాణాలు త్యాగం చేశాడు. ఆ ప్రాణ త్యాగానికి అనుసరించుకొని ఈ యొక్క 1వ తారీఖు నాడు అధికారికంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం వారి యొక్క మరణాన్ని లెక్క చేయకుండా కనీసానికి వారికి పూలమాలలు కూడా వేసి అర్పించలేనటువంటి దుస్థితికి ఈనాడు తావుతీస్తున్న సందర్భంలో ఈరోజు ఉద్యమకారులే కానివ్వండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుజరాత్ సంఘం పెద్ద ఎత్తున గ్రామాన ఈరోజు ఈ యొక్క పోలీస్ కృష్ణయ్య గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపడం జరుగుతుంది. అదే భాగంలో కోదాడులో కూడా గత సంవత్సరం జరిపాము, పోయిన 3 సంవత్సరాల కింద జరిపాము, ఈ సంవత్సరం కూడా జరిపాము. వచ్చే సంవత్సరం వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా పోలీస్ కృష్ణయ్య గారి యొక్క యుద్ధాన్ని ఇదే ప్లేస్లో ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం మేము యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఉద్యమకారులకి సరైనటువంటి ప్రాధాన్యత రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇక ముందు కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని